గుణాగణములు పరీక్షించి తరికించి తదుపరి ఆలోచించేదను. అందులకు మీరేమందరు తాతయ్య? అమ్మా ఈశ్వరి, మంచిది, అలాగనే పరీక్షించము తల్లి. సాధు
పెద్ద మా తాతగారి సేవలు పూజలు చేయడం సామాన్యం అనుకుంటువా సామాన్యమతో మా తాత పూజ చేయడం సామాన్యమతో
అమ్మ ఈశ్వరి తల్లి అమ్మ ఈశ్వరి తల్లి అమ్మ ఈశ్వరి నిన్నే నమ్మితే తల్లి అమ్మ ఈశ్వరి ఈశ్వరి నిన్నే గోలోకమాత ఈశ్వరి అమ్మా ఈశ్వరి అమ్మా ఈశ్వరి తాతగారు చిత్తుని పరీక్షించి చూసివా తల్లి. తాతగారు సిద్ధుడు సామాన్య మానవుడు కాడు. వేలనగా గోవద్ద చేసిన తన కర్మానుసారముగా జన్మకు వచ్చిన జన్మకు వచ్చిన
తెలుపుతున్నాను తల్లి. తాతగారు సిద్ధునిక పరసేవము తెలుపుటకు నాకు ఎట్టి సంశయం లేదు. ఇక నేను పోయి వచ్చేదను, నాకు సెలవులు సింగుడి. అమ్మాయి పరి మంచిది, పోయిరాము. నీకు జయముగాక. నాయన సిద్ధ, గురుదేవా నాగేశ్వరరావు నువ్వు ముందుకురా. ఓకే ఆర్తిపాత్రుడు 5 కట్టమైన తప్పలేదు లేదు. కానీ బొత్తిగా అంతర్గతమైన కట్టాల్సింది. కళ్ళు తార కళ్ళను కింది మీరు చూస్తారో కళ్ళు సంగతి తార సంగతి చెప్తున్నాడు. కళ్ళు దాగిన వాటు రామరెడ్డి గారు మా చుట్టూ కట్ట పదట ఎప్పుడు చేరటో చెట్టటో గుట్టటం ఎప్పుడు చెట్టటో చేరటం గుట్టటం పోదటో నీ మాత్రం అత్తిపోతులు మాట్లాడలేదు.
సాగులోని మందాలు కౌలికించుకోవడం తెలుసు కానీ మా చిత్రం పెట్ట పల్లెదట గుడ్డలో వేసుకొని గుళ్ళో పెట్టారు మీకేమన్నా సాగులో ఓ అబ్బో మీ మాత్రం సాగులు మా గుడ్డ తర్వాత దుర్గమ్మ కాంత మీ పనులు మీకు కుక్కలు కట్టేసుకోండి కర్రీ కుక్క పగలు మీకు ఈ మందరం మా వారు ఉన్నారంట ఓరంకో ఓర పూజగో ఓర సీరుగో ఏంది ఇలా పిలిస్తే ఒకడు పలకడు దూడ తప్పినా దున్న తప్పినా పాలికి 15 మంది పిలిస్తే ఒకడు పలకడు ఈ నాళ్ళ కోట ఏంటండియా తుప్పర్రా తుప్పర్రా నీకు లేవట తుప్పర్లో నీకు లేదంటే అన్నారు ఓసమ్మ నీకు కూడా ఉందిరా మా ఊర దత్తత్వం అంతా మా చాకరి కట్టలేదట మా చెవట కట్టలేదంట నేను చెబుతున్నా మా తేటి పల్లి కట్టెన మరి పంచని కట్టి దానరాతుల మోట తొండమల కంటు అవ్వా అంటు వంటంతు నన్ను గెలుపుంటమేలా తుది తెలిసిన ఓ పెద్ద పిల్లలారా తెలుసుకొనవయ్య మా బుద్ధ దీవనమా మీలో ఉన్న గొప్పలు మాలో ఉన్న తప్పులు చెప్తాను అధిక మాలని
కాంత నా బుద్ధి తెచ్చు చెప్పనియా వేటడుగులగలతో రూపురేఖలలో నా మాల తాకిని ఎత్తాంగి గారాల పట్టి వరహాల పెట్టి చూసిన ఎవరైనా చెప్పవచ్చు ఓ సభాసదులారా ఏరు మాత్రం పిలవబడును ఏడున్నాడు ఏం పడవు ఇది జమ్మడిపోని ఇంటికాడ నేను ఉన్న మాట గుర్తుడు తెల్లారి సాయంత్రం ఎట్టిపోయినాడబ్బా ఈ కాపులందరికి పెడుతున్న దండము నా మొగుడు నా భర్త నా పెరిగిటి ఏమైనా వచ్చున్నాడు ఆయన మొగుడు పెరిగిటి భర్త ఎన్ని ఒకటే బాస కొంతలా నీకు తెలియదులే కానీ నీకు వయసు తక్కువ అటు ఎట్టపోయాడు ఈ మనిషి అసలు నేనవుతుందో మీకు చెప్పాలి కదా మీరు అడుగుతున్నారంటే నేను చెప్పకుండా మీరు అడగకుండా ఉంటే పని అవ్వదు దొంగలు పట్టారు కుక్కలు నేను పెద్ద చిన్నదాన్ని ఎంతన్నా ఎప్పటికీ పదం ఉన్నాను కదా అని ఒప్పుకోనుండ ఈ సంబంధానికి మళ్ళీ వస్తుందని ఆశిస్తున్నావు ఏమయ్యా అసలు మా ఆయన పనివాడు ఏమేం పని చేస్తాడు మా ఆయన పుట్టే పని పెట్టే పని కొట్టే పని కుట్టేదంటే చెప్పులు కొడతాడుయా పెట్టేదంటే చెప్పుకి ఏదైనా ఎదురువారు కానీ వంగటం కానీ ఊడిపోతే పెడుతుంటాడు కొట్టేదంటే తప్పిడ వల్ల తీసుకుని ఊర్లో సాటింగ్ చేసేస్తుంటాడు మా ఆయన అంటే ఊర్లో మంచి పనివాడని పేరు కాడి కడపని కళ్ళం కడపని కచ్చేరి కడపని మా ఆయన చాలా పనులు చేస్తాడు కానీ ఈ ఊళ్ళో నా ఊళ్ళో లేదు తెల్లారదు ఓడి బియ్యకపోయి తెల్లారదు కానీ పని ఉంటుడు లేకపోతే తెల్లారదంట పంతులా సరేలే కానీ కాలు చుట్టుకున్న పాము అన్నట్టు కానీ వాడికి ఇల్లు వాకిలి పట్టదయ్యా
పెళ్ళాన్ని గొప్పగంటే మేమేమన్నా పనికి మాలలో ఉండమా? మేము మడుతున్నాం కదా. అసలు మా ఆయన ఆహారం ఎట్టుండదు అడగడం ఏమియా? మా ఆయన మడిసానే ఉంటాడు. కళ్ళు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, ముక్కు ఉంటుంది, మగం ఉంటుంది. నల్లగా ఉంటాడు, ఎర్రగా ఉంటాడు తమ్ముడా. నల్లగా ఉండా, ఎర్రగా ఉండా చేసుకున్న సంసారం ఇది, తప్పేదేం లేదు. మా అమ్మ చేసింది నాకు దగ్గర సంబంధం అమ్మా. నా చిన్నప్ప కొడుకు ఇల్లు చేసుకో చేసింది. ఏం చెప్తా? మా అమ్మ నా పెళ్లి చేసిన 3వ నాడు చచ్చిపోయింది తమ్ముడా. సరేలే, ఎట్టా నా తప్పేదేముంది? అడ్డం పోయిందంట. సరేలే కానీ మా అమ్మ ఒక మాట చెప్పుకున్నా, సంసారం గుట్టు యాది రట్టుమ్మా అన్నది. నా బాధ ఏంటంటే చూద్దామంటే ఎవరు లేరు. నేను అందరూ మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఏమో దూరం ఉన్నారంటారా? నేను చేసే న్యాయం జరిగింది. మా ఆయన ఊళ్ళో కాపులందరూ పనులు చేస్తుంటాడు. ఏమేం పనులు చేసి నా పనులు చేసి వస్తుంటాడు. అన్నీ కాలం వెళ్ళిపోతే తాగుతుంటాడు. అడుగుతుంటావా ఆ వాసన ఎట్లాడితే నేను ఎరగను అనుకుంటున్నావా? ఆ మనిషి ఏమో కళ్ళు చెట్ల కాడ సారాయి పొట్ల కాడ ఉంటుంటే నేను ఈ రకంగా మిమ్మల్ని అందరూ అడుగుతాను, నా మొగుడు ఏడి, నా మొగుడు అయ్యుంటది. 17 సంవత్సరాలు 18వ సంవత్సరం వచ్చింది. 10 మంది పిల్లలు ఉండాలంటావా? ఆ మాట అంటే ఇక బాగుండదు, ఊరేసుకోవాలి. ఎందుకు పండగ పూట ఊళ్ళో బాగా జనం అందరూ సంతోషం ఉన్నప్పుడు నేను ఆ పని ఎందుకు చేయాలి? కానీ ఏమయ్యా సంతకాడ మంచం మీద ఉంటాడు, తెల్లవారు మంచం కింద ఉంటాడు, చెబుతాడు రామాయణ మంచం రాముడికి చేసింది అంటాడు. అదేనయ్యా పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది పెట్టడం, ఇదంతా బాగానే ఉండదు. కానీ ఏమి న్యాయం జరిగితే ఈ పాటికి సరిగ్గా సంసారం చేస్తే 3 బిడ్డలు తల్లి. మీ అందరికి చెబితే బాగుండదు లేరు కొని నాన్న నుంచి దాచిపెట్టి ఉంటా. చెమ్మిరెడ్డి పంతులు గారు కన్నా చెబితే న్యాయం జరిగింది. రేపు పొద్దున నాయన కాడ వైనం చేసుకోవాలా. తాగుపోతాడు పిల్లం ఊరందరికి వరుసని. మీ అందరూ తలా ఒక మాట మాట్లాడబాకండి అవయ్యా. మా ఆయన పనివాడు అని చెబుతుంది, మళ్ళీ ఈ మాటలను చెబుతుంది ఏమని అనుకోవద్దు. కానీ ఆయన్ని తీసుకొస్తాను మరి ఎట్టపట్ట సర్దుకొని మీరు అటో ఇటో ఒక మాట ఎగదొస్తే నాది ఒక సంసారం అయింది. ఏంది మనిషి దగ్గరుండి సంసారం చెప్తానంటాడు. పెద్ద మనిషిగా మాట ఏం చెప్తానంట. నిన్ను నమ్ముకుంటే బాగానే ఉంటుందా? నమ్ముకోవచ్చు. కానీ నేనేమి చేతురా చెప్పుల మీద చీరలు తమ్ముడా. ఒరే నీ నాశనం అయిపోయి ఎంత వయసు వచ్చింది నీకు?
ఏమయ్యా మా ఆయన పనివాడు అంటే ఏ పని చేస్తాడమ్మా వాడు ఎక్కడ ఉండని అడుగుతున్నావు నువ్వు కళ్ళు పచ్చికాయలా చేసుకుంటున్నాడు ఆయన గుర్తులా మా ఆయనకి మనిషి అంతా సదరంగానే ఉంటాడులే కానీ మా ఆయన నా మీద ఇంకొక బెక్కిలు ఉంటాడు మా ఆయన చక్కవాడు నా మీద కత్తి ఉంటాడు అనుకో పెద్ద పెద్ద మీసాలు ఉంటాయి మా ఆయన చేతులు అంత పొడుగుతుంటది అది తాయి ఊగుతుంటే కుక్కలు ఎమ్మడ పడుతున్నా మా ఆయన బొట్లో ఇంత పొడుగుతుంటది కత్తి ఎందుకంటే కొయ్యటానికి దొంగలే నీకు అర్థం కావట్లేదు నీకు మా ఆయన పనివాడు అది మా ఆయన చుట్టుపక్కల 10 ఊళ్ళ దొంగలు గడగడ వణుకుతాయి సరే కానీ ఆకారం ఎట్లా ఉందని అన్నావు అసలు నీ పిల్లం ఇటు వచ్చిపోయిందన్న మాట ఒక మాట చెప్పోయా చెప్పి నువ్వేదో చేపిస్తానన్నావురా సరే కానీ పెద్దకాపు గారింటి మేము మేరగించి అడిగిరావే అన్నాడు ఆయన ఆ సర్పంచ్ గారింటికి పోతే మీ ఆయన మా పని చేస్తుంది మా ఖాతా మానుకోమంటున్నారు ఈ మనిషికి ఇంట్లో పని చేయక ఈదిలో పని చేయక ఏడికి పోయి ఉన్నాడు అబ్బా కట్టికి నల్లపోస అయిపోయినాడు చక్కని మగుడు నా మగుడు ఎడిపోయి ఉన్నాడు ఏం పోడు దగ్గరుండి మంచి షర్ట చేయవయా నీ పుణ్యం ఉంటుంది అనే ఏంటిది అమ్మమ్మదే అమ్మమ్మదే అంతేనట నేనంతే అనుకున్నావే ఈ ఊరికి పెద్ద మాదిగని 100 కోటికి పెద్ద మాదిగని నాన్ను చూస్తే తోటలు దొంగలు ఎద్దులు ముద్దులు గడగడగడగడగడ నాన్న పిలిచే పలకమంటే అదే పలక అబ్బా ఏమి సూపర్ చెప్తారు నాయన కొట్టి నన్ను కొట్టద్దు నాయన అంటారు యశ్వంత్ వెళ్ళారు నాయన మగవాళ్ళ పీచుకేసి
ఆ? ఏంది ఏంది ఇదే? ఏమయ్యా నీ కళ్ళు నిద్రపోతాడో మేలుకొనడో అందరి సంవత్సరాలు అక్కడే కానీ నీ పన్ను కానీ మామా మామ ఆ, ఒళ్ళంతా కుడుములు పెట్టు కొట్టండవు మామ సొద్ద కుడుములు జొన్న కుడుములు అయిపోతుంది ఒళ్ళంతా బాజీ బాజా ఇట్ట కొడుతుంటే మామ నీతోటి నేను రక్తమ్మ సంవత్సరం ఇప్పుడు అందరూ చూసారు కదా మహారాజు అంతా ఎవరు కొట్టింది ఎవరు కొట్టింది సరేలే కానీ నేను నీకు మొగుడిని నాకు పెళ్ళానికి కాదు కాదే పొరపాటు సోన్నోరైతే తొసిగిపోయింది నేను ఆయనకి పెళ్ళాన్ని ఆయన నాకు మొగుడు మేము కింద మీద పడతాం తన్నుకుంటాం కొట్టుకుంటాం మీరు చూస్తానండి మామా అసలు నీకు బుద్ధి జ్ఞానం అట్టటి ఉండయ్యా దేనికో ఏంటంటే ఉదురు నాకు పోయినా కొనుక్కొచ్చుకుందాం ఏంటది ఉదురు నాకు పోయి బుద్ధి జ్ఞానం అట్టటి కొనుక్కొచ్చుకుందాం మామ ఏం నాకు బాగా అర్థం కావట్లేదు బాగా అర్థం కాదంటే పొద్దున చెప్పిన మాట సందకాడి గుర్తుండదు సందకాడి చెప్పిన మాట పొద్దున గుర్తుండదు మామ అది బాగా ఎక్కువ ఏం గుర్తుండలే. అట్టటి మొగుడు చేశారు మీరు సరే నువ్వు చేయరు ఇట్టటువంటి తిత్తి నేనేం చేసేది సరే కానీ మామ ఇంట్లో కిత్తులు లేవని చెబుతుండగా తిండి గింజలు లేవాయా ఊరకుండు పంతులా గుర్తులంటే నేను అయ్యను కొట్టలే దున్నపోతు మాసం కూర్చుతారు కదా ఆ గుర్తులు అనుకుంటున్నా తాగినాడు కట్టిడా పిక్కడా ఈ మనిషి నేను ఒకటి చూసి ఇంకొకటి చదువుతున్నాడు సరే కానీ మా అమ్మ నీకేం చెప్పుకున్నది ఏం చెప్తే మంచి సంవత్సరం చేసుకొని చెప్పింది కానీ నన్ను కొట్టమని చెప్పింది నేను తమ్ముడా నాకు ఒక్కగానొక్క బిడ్డ నీకు చెప్తుండా నన్ను కొట్టినట్టు దాన్ని కొడితే నన్ను దాన్ని కొట్టకపోయే నన్ను కొట్టినట్టు అవుతుందా ఆ మక్క మాటనే నిన్ను నేను కొట్టపడం కాదు లేకపోతే పచ్చడి ఊరుకోవద్దు సరేలే మామ ఎంత నా మీద నీకెంత ప్రేమ ఉందో నాకు తెలుసు నువ్వు నన్ను కొట్టవు చెట్టవు కానీ ఇంట్లో తిండి గింజలేవు మామ అంటే ఊరింటికి పోమంటావు ఏ కాపు గారింటికి పోయినా మీ ఆయన మా పని చేసేది అంటాడు ఎక్కడాలా అది ఎర్రబోలు అంకిరెడ్డి గారింటికి పోలేదంటే ఓరియా ఎర్రబోలు అంకిరెడ్డి గారు దేవాలయ చైర్మన్ ఆ అంకిరెడ్డి దొరగారు అన్నాడు ఇంత దేవస్థానం మీద ఇంత పని జరుగుతుంది మీ ఆయన అసలు నా కంటికి గాని వచ్చాడా ఈడ పనులు ఆగిపోతున్న ముందు వాడిని తీసుకొని రాబో తర్వాత మాట్లాడతానంటున్నాడు మామ ఆయన పని చేయలేదట నువ్వు చేయలేదంట మామ ఏం దానికారి పని లేదు ఎట్ట చేసి ఉండవు ఏదో చెప్పు వాళ్ళ అబ్బాయి గారు వచ్చిందన్న నా బామ్మర్ది యాకబ్ గారు నీ తమ్ముడు ఎడమ కాలు చెప్పులు కొడితే నేను కుడి కాలు చెప్పులు కొట్టి పంపలేదట వాడు ఎడమకాలు చెప్పులు కొడితే నువ్వు కుడి కాలు చెప్పులు కొట్టున్నావా కొట్టా మావా మాకెవరు బేరగింజలు పెడతారు ఈ రకంగా చేస్తే ఓ తిక్కల మా ఏమనుకుంటువే ఏమో నాకేం తెలుసు నా బామ్మర్ది యాకబ్ గారు ఎడమ కాలు చెప్పు కుడితే నేను కుడి కాలు చెప్పు కుట్టి పంపిస్తాను కదా అప్పుడయ్యా తాగుపోతాడు మాటలు ఏం చేస్తావు ఈ కోతలు ఎన్ని సత్తుండ నేను సరే కానీ మావా ఇంట్లో కిత్తులు లేవు అని చెబితే గట్టి కాపులు చూసి చంపించచ్చు వాళ్ళ కాడికి నన్ను ఆమె అమ్మితే మావా ఎందుకులే కానీ ఖచ్చితంగా మార్తల సీతారెడ్డి గారు ఖచ్చితంగా బత్తలు తోలుతున్నారు అడిగిపోయినప్పుడు ఆ సీతారెడ్డి గారు ఓ పిసనారోడు మనుషుల ముందు మనుషులు మాట చెబుతారు పెట్టడు పెడతా ఇంటికి పోతే నాకు లేకలేదు అంటున్నాడు మామ ఏంటది లేదే వడ్ల పత్త మామ వడ్ల పాత బొమ్మనే లేదు అనుకుంటే లేకపోతే నన్ను చెయ్యమన్నాడు చెయ్యమంటే నేను చెయ్యేసిన కాలు వేసిన ఆడబోతుంది ఇంకేమి లేచిలే మా మామను పంపిస్తాను చెయ్యరా ఎందుకు మా ఆయన పనివాడేగా పంపిస్తే పొట్టినంత పక్కదంతే పోతాను వచ్చి పడింది మా ఆయన పనికి మన్నాడా పనివాడు అందుకని మా ఆయన పంపిస్తానని ఆ దొరగరికి చెప్పి వచ్చున్నాను ఆమె అమ్మితే ఎందుకులే కానీ కార్తీక్ గంజి పోయాడు కార్తీక్ గంజి ఉండి పోయారు మావా ఎల్లమ్మ కాడికి అప్పలమ్మ కాడికి పోయి మేర గింజలు పెట్టనమ్మా అంటే లేవే అంట ఆవిడ గింజలు పెడితే దంచి చెరిగి ఆడ పెడితే చారెడి గింజలు అయినాయి మామ అవి గంజి కాస్తాం కదా అని నీళ్ళు లేక బావి కాడికి పోతే ఆ ఎల్లమ్మ ఎంకమ్మ పొల్లమ్మ వాళ్ళు అందరూ అమ్మలక్కలు కలిసి వచ్చే కులం లేదానా కుక్కరం లేదానా అని బుగ్గలు పొడుచుకుంటారు మామ చూడు మామ నా బుగ్గలని మోసిపోయి చూడనేతలో ఏటు ముట్టి ఎల్లకాలం మాతో చాకరీ చేయించుకొని తాలొట్లు ఇవ్వబోతే అవి తంటాలంటయా 40 ఏళ్ళదే నా పెళ్ళయి నా యాల్ని కొట్టి కానీ గిచ్చి కానీ ఇల్లు కానీ ఎరగను బాయికి నిలకపోగా పోయినందుకు పొయ్యకపోగా ఇంత కొడతా చూడే నా భార్య పొగలేకపోయి అని అంటే వారి కులం ముందు పుట్టిందో మన కులం ముందు పుట్టిందో నీకెరగలంటే నాకంటే మామ నువ్వు చెప్పాలి కదా మా తాత చెప్పండి నేను ఇంటిని చెప్పు మామ
చింతకాల నాగేశ్వరరావు గారు కళాభిమానంతో నాకు 50 రూపాయలు ఇచ్చినారు. వారిని వారి కుటుంబాన్ని కళామతలు ఎల్లవేళ కాచి కాపాడగలుగుతారు. కులము కులమని కులమని తెదరు కులములయేమి కొట్టజనకు కులము సముద్రంబులో నక్షత్రము మొగుడుండగటూటి రెండు మంటలకు పుట్టెను అగస్తమామ మనసు లోపల మనము మొగుడుండగ పడు మొగుడుండగ పడవు ఈ కులం అంతా ఇట్లా పెట్టుకొని మన కులాలను ఎందుకు ఎంచుతాం కదా. ఇంకా చెప్తున్నా అంత తాలేనే తాళంటే ఏంటి మా మొత్తం తాలే గాలికి బతిగా అంటే మొత్తం ఎత్తుకోండి మొత్తం వెళ్ళిపోయింది అసలు ఎత్తుకుంటా తాలే
మాట అమ్మ లక్షలు మనగా అది ఎదుకో నడుకో తిరుకో హరిచంద్రుడు ఎవరో నాకే తెలుసు మావా. అదిగవాటే పరుసు లోపల నమ్మ కొండ కొండ మీద